नमस्कार, मैं मौली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। आदिलाबाद डीएसपी एल-जीवन रेड्डी ने कहा है कि जिला पुलिस उपद्रवियों पर सख्त कार्रवाई करेंगी। आदिलाबाद के डीएसपी एल-जीवन रेड्डी ने बताया कि कई मामलों में मुख्य आरोपी एक राउडी शीटर जो लोगों से पैसा वसूल कर रहा है, लोगों को आतंकित कर रहा है, चाकुओं से धमका रहा है और निर्दोष लोगों को निशाना बनाकर उपद्रव कर रहा है। उसे गिरफ्तार कर रिमांड पर भेज दिया गया है। उन्होंने कहा है कि वो विशेष रूप से उपद्रव है माध्यम से निर्दोष लोगों को धमका रहा है, पैसे वसूल कर रहा है और धमकी दे रहा है। इसी तरह के आदिलाबाद प्रथम शहरी पुलिस स्टेशन में अपहरण और जबरन वसूली के मामले में और ग्रामीण पुलिस स्टेशन में एक व्यक्ति को धमकी देने और पैसे वसूल के मामले में सोशल मीडिया पर चाकू से पोस्ट कर लोगों को आतंकित करने के आरोप में उसे गिरफ्तार कर लिया गया है और उसे रिमांड पर भेज दिया गया है। जिला एसपी अखिल महाजन ने कहा है कि वो जिले में उपद्रव करने वाले यानी गुंडागर्दी करने वालों को सख्ती से दबा दिए जाएंगे और कहा है कि आईपीएस के आदेश पर अनुसार सख्त कार्रवाई की जाएगी। जिले में उपद्रव को खत्म किया जाएगा। उन्होंने कहा है कि लोगों को किसी भी परेशानी का सामना करना पड़ने पर निडर होकर जिला पुलिस तंत्र से संपर्क करना चाहिए और कहा है कि जिला पुलिस हमेशा उपलब्ध रहेंगी हर तरह की मदद के लिए सहायता प्रदान करने के लिए। ఆర్మ్స్ యాక్ట్ కేసులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. గతంలో సాత్నాల రోడ్డుపై మరియు ఆదిలాబాద్ 1 టౌన్ ఏరియాలో కూడా కొన్ని నైఫ్ చేతులు పట్టుకొని బైక్పై వెళ్తూ విన్యాసాలు చేయడం జరిగింది. కత్తి పట్టుకొని రోడ్డుపై బైక్పై వెళ్తూ చేసిన రీల్స్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు ఈ గంచి సలీంపై అప్పుడు 2 కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయడం జరిగింది. అంతకుముందు కూడా ఆదిలాబాద్ 1 టౌన్ పరిధిలో వీరి సొంత బావను ఒక కత్తెరతో పొడిచి చంపడం జరిగింది. ఒక మర్డర్ కేసు కూడా ఉంది గంచి సలీం మీద. రూరల్ పిఎస్లో ఒక రౌడీ షీట్ కూడా ఓపెన్ చేశాం. ఈ రౌడీ షీట్ అయితే ఈ రౌడీ షీట్ ఓపెన్ చేసిన తర్వాత కూడా మరియు ఇన్నిసార్లు అరెస్ట్ అయిన తర్వాత కూడా ఇతడు అతని బిహేవియర్ మార్చుకోకపోగా మరియు ఈ గ్యాంగులు మెయింటైన్ చేస్తున్నారు. చేసి పదే పదే నేరాలకు పాల్పడుతున్నాడు. ల్యాండ్ ఆర్డర్ కూడా డిస్టర్బ్ చేస్తున్నాడు. కాబట్టి ఇతన్ని మళ్ళీ అరెస్ట్ చేసి జైలుకు పంపడం జరిగింది. ఆదిలాబాద్ డివిజన్ పరిధిలో రౌడీజానికి ఛాన్స్ లేదు. రౌడీజం ఎవరైనా చేస్తే వారిపై ఉక్కుపాదం మోపుతాం. రౌడీజం చేసేవారు ఉంటే జైల్లో ఉండాలి లేదా జిల్లా విడిచిపెట్టి పారిపోవాలి. అంతేగాని ఇక్కడ రౌడీజం చేసిన నకిలీ పేపర్లు క్రియేట్ చేసి ల్యాండ్ గ్రాబింగ్ పాల్పడ్డ అటువంటి వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నాం. గౌరవ మా ఎస్పీ శ్రీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ గారు వచ్చిన తర్వాత ఆదిలాబాద్ జిల్లాలో ఈ రౌడీజంపై ఉక్కుపాదం మోపడం జరిగింది. అదేవిధంగా ల్యాండ్ గ్రాబర్స్ నకిలీ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి ప్రభుత్వ భూములు కానీ ప్రైవేట్ భూములు కానీ కబ్జా చేయాలని చూసిన వారిపై కూడా కేసులు నమోదు చేసి జైలుకు పంపడం జరుగుతుంది. అది ఇప్పుడే కాదు, గతంలో చాలా సంవత్సరాల నుంచి కూడా ఏదైనా ఒత్తిడితో కానీ రౌడీజంతో కానీ బల ప్రదర్శన చేసి కానీ ప్రభుత్వ భూములను అమాయకుల భూములను ప్రజల భూములను నకిలీ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి కాజేయాలని చూసిన చాలామందిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేసి వారిని అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. మీరు చూస్తున్నారు, ఇటీవలి కాలంలో గతంలో జరిగిన ఎన్నో ల్యాండ్ గ్రాబింగ్ కేసులు కూడా మేము వెలుగులోకి తేవడం జరిగింది. గాంజాపై కూడా ఉక్కుపాదం పంపడం జరుగుతుంది. బ్రోకర్లుగా తయారై బ్యాంకుల ముందట ఉంటూ రైతులకు రుణాలు ఇప్పిస్తున్నట్టు, తర్వాత ఆ రుణాలను రెన్యువల్ చేస్తున్నట్టు, వారికి హెల్ప్ చేస్తున్నట్టు ఉండి వారి వద్ద అమాయక రైతుల వద్ద కమిషన్ కూడా తీసుకునే వారిని కూడా చాలామందిని అరెస్ట్ చేయడం జరిగింది, కేసులు నమోదు చేయడం జరిగింది. కాబట్టి ఈ ఆదిలాబాద్ డివిజన్ పరిధిలో ఈ రౌడీజం చేసిన ల్యాండ్ గ్రాబింగ్ చేసిన ఈ మట్కా కానీ గాంజా ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏవి చేసినా ఉక్కుపాదం మోపుతాం. తర్వాత ఇలాంటి వారికి గురించి ఏదైనా సమాచారం ఉన్నా 100 కానీ స్థానిక పోలీసులకు ఎవరైనా ఫోన్ చేయాలి. మీరు మీ వివరాలు సీక్రెట్గా ఉంచుతాం. ఎస్పీ గారు కూడా ఒకటి పబ్లిక్ ఇంటర్ఫేస్ ఒకటి వాట్సాప్ నెంబరు కూడా ఇవ్వడం జరిగింది. దానికి కూడా మీరు ఇటువంటి సమస్యలు ఉన్నా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉన్నా మీరు పోస్ట్ చేయాలి. ప్రజలకు ఏ ప్రాబ్లం వచ్చినా ఇమీడియట్ స్పందించడానికి ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ పోలీస్ నిరంతరం కృషి చేస్తుంది. థ్యాంక్ యూ.